నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు కొలువు తీరనున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సభా వేదికపై ప్రధాని మోదీ సహా 36 మంది ప్రముఖులు కేంద్ర మంత్రులు చిరంజీవి రజనీకాంత్ హాజరు 24 మందితో మంత్రివర్గాన్ని ప్రకటించిన చంద్రబాబు జనసేనకు 3 భాజపాకు 1 స్థానం కేటాయింపు 17 మంది కొత్త వారికి చోటు తెలంగాణలో భూముల ధరల పెంపుపై ప్రభుత్వ సన్నాహాలు మార్కెట్ విలువను 30% పెంచేలా కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు తెలంగాణలో నేడు పాఠశాలల పునఃప్రారంభం బడిబాట పట్టనున్న 60 లక్షల మంది విద్యార్థులు జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టిన సైన్యం ఎదురుకాల్పుల్లో ఒకరు హతం మరొకరి కోసం గాలింపు ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి ఆమోదం తక్షణం అమలు చేయాలని ఇరు దేశాలకు పిలుపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీకి 4వసారి ముఖ్యమంత్రిగా ఇవాళ 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని కేంద్ర మంత్రులు చిరంజీవి రజనీకాంత్ సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు. కూటమిలోని 3 పార్టీల నుంచి ఎంపికైన ప్రజా ప్రతినిధులు సహా నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత 4 రోజులుగా గన్నవరం మండలం కేసరపల్లిలో చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కొచ్చాయి. సభ కోసం 11.18 ఎకరాల్ని సిద్ధం చేశారు. మొత్తం 36 గ్యాలరీల్ని ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో 3 షెడ్లను సిద్ధం చేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు. స్వయంగా ఆ వేడుకని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వేడుకని ప్రజలు ప్రత్యక్షంగా చూసి ఆ అనుభూతిని పొందాలనేటువంటి కోరిక అనేక లక్షల మందికి ఉన్నది. మినిమం 1,00,000కు పైగా రావడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇంకా అనేక మంది వస్తున్నారు. అనేక మంది వచ్చినప్పటికీ కూడా అందరికీ ఇక్కడ ఉన్న పరిమితుల్లో అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అందుకని గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎవరికి సపరేట్గా విఐపీ గ్యాలరీసు, అలాగే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి సపరేట్గా ఇట్లా అన్నీ ఉన్నాయి. వాహనాల పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల 56 ఎకరాల్ని కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులోని ఎస్ఎల్వి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం సభా వేదికకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద 2వ పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చేవారి కోసం సభా వేదికకు 730 మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు. మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా పలువురు వీఐపీలు బెజవాడ మీదుగా కార్యక్రమానికి వెళుతున్నందున నగరంలో 3,000 మంది పోలీసుల్ని బందోబస్తు విధులకు కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7,000 మందికి రక్షణ విధులు అప్పగించారు. కార్యక్రమంలో భద్రతా పరంగా లోపాలు తలెత్తకుండా పగడ్బందీ నిర్వహణకు 60 మందికి పైగా ఐపీఎస్ అధికారుల్ని నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ట్రైనీ ఐపీఎస్లు కూడా వచ్చారు.
వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన సిబ్బంది వేదికతో పాటు ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు, జాగిలాలతో అణువణువు జల్లెడబట్టారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక అలంకరణ బాధ్యతను ఉద్యాన శాఖకు అప్పగించారు. వేదిక అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. వేదికతో పాటు వీవీఐపీల విశ్రాంతి గదుల్ని పూలతో అలంకరించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని నియోజకవర్గాల నుంచి 3 పార్టీల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ప్రాంగణంలో పరిమితంగా అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పాస్లు ఉన్నవారినే చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. సభకొచ్చేవారు లగేజీని వాహనాల్లోనే ఉంచి ప్రాంగణంలోకి రావాలని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై ప్రధాని మోదీ సహా 36 మంది ఆసీనులు కానున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితిన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కె రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏక్నాథ్ సిందే, మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంతి చౌదరి, అనుప్రియ పాటేల్, రామ్దాస్ అథవాలే, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, భాజపా ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం రాత్రికే విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం ప్రతినిధులు స్వాగతం పలికారు. సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్, జపాన్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాల అధికారులు, ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కొరియా కాన్సల్ జనరల్, ఇతర ప్రతినిధులు మంగళవారమే విజయవాడకు చేరుకున్నారు. కొత్త వారికి అగ్ర ప్రాధాన్యం ఇస్తూ 24 మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంత్రుల జాబితాను విడుదల చేశారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వగా పలువురు సీనియర్లకు నిరాశే మిగిలింది. మంత్రివర్గంలో జనసేనకు 3, భాజపాకి 1 స్థానం కేటాయించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లతో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు చోటు లభించింది. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించగా 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశమిచ్చారు. ఆశావాహులు, మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో ఎదురుచూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. తెలుగుదేశం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంథాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, పి నారాయణ, బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యమిచ్చారు. మొత్తంగా జాబితాను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు. 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గుట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి,
8 మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలో గతంలో మంత్రులుగా చేసినవారు. యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, నక్క ఆనందబాబు, కాలువ శ్రీనివాసులు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కొండ్రుమురళి, కోన రవికుమార్, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, చినరాజప్ప, కొనతాల రామకృష్ణ, కామినేని శ్రీనివాసరావు వంటి సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది. భూములు, భవనాల మార్కెట్ ధరల పెంపు శాస్త్రీయంగా ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో 2 మార్లు అశాస్త్రీయంగా మార్కెట్ ధరలను సవరించారని భావిస్తున్న సర్కార్ కొన్ని చోట్ల నిర్దేశించిన ధరల కంటే అధికంగా పెరిగినట్లు గుర్తించింది. ధరల పెంపుపై మరింత లోతైన అధ్యయనం చేసి విధి విధానాలు రూపొందించాలని యోచిస్తోంది. మార్కెట్ విలువను దాదాపు 30% పెంచడం ద్వారా 4,000 కోట్ల అదనపు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021 జూలై 22న అప్పటి ప్రభుత్వం భూములు, భవనాల మార్కెట్ ధరలు పెంచింది. ఎలాంటి కసరత్తు చేయకుండానే అప్పటికే ఉన్న స్లాబ్లపై పెంచారు. అదేవిధంగా 4% ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఫీజును 5.5%కి పెంచారు. వ్యవసాయ భూముల ధరలు ఎక్కువ భాగం 100%, అంతకు మించి పెంచగా స్థిరాస్తి భూముల ధరలు 50%, అపార్ట్మెంట్ ధరలు 30% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ భూముల, భవనాల మార్కెట్ విలువలు, స్టాంప్ డ్యూటీ పెంపు వల్ల రాబడి రెట్టింపులకు మించి వచ్చింది. 2020-21లో 5,243.28 కోట్లుగా ఉన్న ఆదాయం 7,000 కోట్లకు పైగా అదనంగా పెరిగి 2021-22 ఆర్థిక ఏడాదిలో 12,372.73 కోట్లు వచ్చింది. అనంతరం 2022 ఫిబ్రవరి 1న రెండోసారి వ్యవసాయ భూముల, స్థిరాస్తి స్థలాలు, భవనాల మార్కెట్ ధరలు పెంచారు. ఈసారి స్టాంప్ డ్యూటీ జోలికి వెళ్లకుండా భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ధరలు మాత్రమే పెంచారు. వ్యవసాయ భూములపై 50, ప్లాట్లపై 35, అపార్ట్మెంట్లపై 20% లెక్కన పెంచారు. తద్వారా సాధారణ వార్షికాదాయం 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు అదనంగా పెరుగుతుందని అంచనా వేశారు. వాస్తవానికి 2021-22 ఆర్థిక ఏడాదిలో 12,372.73 కోట్లుగా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఏకంగా 14,228 కోట్లకు పెరిగింది. దాదాపు 2,000 కోట్ల మేర రాబడి అదనంగా పెరిగింది. వాస్తవానికి ప్రతి ఏడాది మార్కెట్ ధరలు సమీక్షించి సవరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆ ధరలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన లేకుండానే అప్పటికే ఉన్న ధరలపై కొంత శాతం పెంచడంతో ఇబ్బందులు తలెత్తాయి. కమర్షియల్ ప్రాంతాలను గుర్తించడంలో సరైన విధానం పాటించకపోవడం సమస్యలను తెచ్చిపెట్టిందని సర్కార్ భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ ధరలు పెంచినప్పుడు శాస్త్రీయత లోపించడంతో ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర స్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మార్కెట్ ధరలను ఎలా పెంచాలన్న అంశంపై విధి విధానాలు రూపకల్పన చేసి ఆయా సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపుతారు. సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్గా తన పరిధిలోని వ్యవసాయ భూముల ధరలకు సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటవుతాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని వాణిజ్య స్థలాలు, ఏవి వాణిజ్య స్థలాలు కావో పరిశీలన చేసి నిర్ధారిస్తారు. ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న స్థిరాస్తులు, వాణిజ్య అవసరాలకు వాడుకునే ప్లాట్స్ గుర్తిస్తారు. క్షేత్రస్థాయిలో సందర్శించి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచినట్లయితే ఆదాయం భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 2 సార్లు పెంచినప్పుడు భారీగా రాబడులు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 3వ ధరల పెంపు పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2 ఏళ్ల తర్వాత మార్కెట్ ధరలను సవరిస్తున్నందున కనీసం 30% పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా కనీసం 4,000 కోట్లు అదనపు రాబడి ప్రభుత్వ ఖజానాకు వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో గత 2 ఏళ్లుగా గనుల శాఖ ఆదాయం తీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులకు స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల కోసం భూగర్భం నుంచి ఇసుక తరలించాల్సిన అవసరం ఉంటుందని, పనులకు ఆటంకం కలగకుండా చూడాలని భట్టి విక్రమార్క తెలిపారు. నదీ తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.
తెలంగాణ సచివాలయంలోకి ముఖ్యమంత్రి రాకపోకల విషయంలో కీలక మార్పులు జరిగాయి. సచివాలయం నిర్మించినప్పటి నుంచి గతంలో కేసీఆర్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి తూర్పున ఉన్న ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లి బయటకు వచ్చేవారు. కానీ మంగళవారం నుంచి జరిగిన మార్పుల ప్రకారం సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీ ఈశాన్యం వైపున ఉన్న 4వ గేటు ద్వారా లోపలికి వెళ్లి బయటకు వస్తున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు ఆగ్నేయం వైపున 5వ గేటును ఉపయోగిస్తున్నారు. పశ్చిమం వైపున 3వ గేటును రాకపోకల కోసం మరమ్మతులు చేస్తున్నారు. సచివాలయం ప్రారంభమైనప్పటి నుంచి సీఎం ఛాంబర్ 6వ అంతస్తులోనే కొనసాగుతోంది. 9వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భద్రత, ట్రాఫిక్ కోణాలతో పాటు వాస్తు మేరకు ఈ కీలక మార్పులు, చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. వేసవి సెలవులు పూర్తి కావడంతో తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల అనంతరం బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను దాదాపు పూర్తి చేశారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శిస్తారని తొలుత సమాచారం అందినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన బడిబాట కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి 2 రోజుల పాటు వివిధ స్థాయిలోని ఇంజనీర్లను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు ఇవాళ నిర్మాణ సంస్థల ప్రతినిధులు రానున్నారు. ఈ మేరకు 3 ఆనకట్టలు నిర్మాణం చేసిన సంస్థల ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. మేడిగడ్డ ఆనకట్టను ఎల్ఎన్టీ సంస్థ, అన్నారం ఆనకట్టను ఆఫ్కాన్స్ సంస్థ, సుందిళ్ల ఆనకట్టను నవయుగ సంస్థలు నిర్మాణం చేశాయి. దీంతో ఆయా సంస్థల ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఆనకట్టల డిజైన్లు, నమూనా, అధ్యయనాలు, నిర్మాణానికి ముందు పరీక్షలు, నిర్మాణ సమయంలో నాణ్యత పర్యవేక్షణ, పూర్తయిన తర్వాత నిర్వహణ సంబంధిత అంశాలపై కమిషన్ ఆయా సంస్థల ప్రతినిధులను ప్రశ్నించనుంది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్లు, ఏమైనా చేసిన మార్పులు, వాటికి సంబంధించిన వివరాలు, ఆయా సందర్భాల్లో వెలుగులోకి వచ్చిన అంశాలు, నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు తదితరాలకు సంబంధించి కమిషన్ వివరాలు తీసుకోనుంది. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ విభాగాలకు చెందిన కొంతమంది ఇంజనీర్లు కూడా ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూస్తుంటే తుగ్లక్ మళ్లీ పుట్టి పాలన సాగిస్తున్నారేమోనని అనిపిస్తోందని భారాస నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు. సోమ్ డిస్టిలరీస్ విషయంలో ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి అనుసరించిన వైఖరి ఆక్షేపణీయంగా ఉందన్న క్రిషాంక్ అవినీతిపై ప్రశ్నిస్తే సోమ్ డిస్టిలరీస్ పై భిన్న వైఖరులు తీసుకుని చివరకు తోకముడిచారని ఆక్షేపించారు. సోమ్ డిస్టిలరీస్ కు తెలంగాణలో మద్యం విక్రయాలకు ఇచ్చిన అనుమతి రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు క్రిషాంక్ తెలిపారు. సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులను తాము అడ్డుకోకపోతే కల్తీ మద్యానికి అమాయకులు బలయ్యేవారని పేర్కొన్నారు. మొదట ఎందుకు అనుమతులు ఇచ్చారనే దానిపై విచారణ జరగాలని, మోసపూరిత కంపెనీ సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి ఇవ్వడానికి కారకులు ఎవరో బయటకు రావాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. అఫీషియల్ గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే గిందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సాగించిన 100ల కోట్ల భూదందాలు, కబ్జాలు బయటపడుతూనే ఉన్నాయని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో భోగాపురం మండల బసవపాలెంలో మెగా ఫుడ్ పార్కుకు కేటాయించిన 70 ఎకరాల ఏపీఐఐసి భూములకు జవహర్ రెడ్డి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేయించి రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేశారని ఆరోపించారు. కుంభకోణం బయటపడటంతో అధికారులు రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించారని తెలిపారు. ఫలితంగా 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూ స్కామ్ ఆగిందని చెప్పారు. మెగా ఫుడ్ పార్క్ కోసం ఏపీఐఐసి 50 ఎకరాల డీ పట్టా భూములతో పాటు 20 ఎకరాల ప్రభుత్వ భూములను సేకరించిందన్నారు. అయితే 20 ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేశారని ఆరోపించారు. బసవపాలెం విలేజ్ లో రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు ఏపీఐసి ల్యాండ్ ఎలినేషన్ చేసేసి అసైన్దారుల దగ్గర నుంచి భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవన్నీ చేస్తే
మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 596 వస్తుందని తెలిసి ముందరే సాక్షాత్తు సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి వాళ్ళ బినామీ అయినటువంటి సూర్రెడ్డి త్రిలోక్ ఎవరైతే ఉన్నారో రైతులకి 5 లక్షల రూపాయలు అడ్వాన్సులు ఇచ్చి ఆ భూమికి అలైన్మెంట్ చేసినటువంటి భూమికి వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చేశారండి. సర్పంచులను జగన్ ప్రభుత్వం మోసం చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి మరీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది. అప్పట్లో బీఆర్ఓ విడుదల కావడంతో నిధుల కోసం సర్పంచులు ఎదురు చూశారు. అయినా రాకపోవడంతో 2 రోజుల క్రితం ఆరా తీస్తే ప్రభుత్వ అవసరాల కోసం వాటిని మళ్లించినట్లు తెలిసింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం 998 కోట్ల రూపాయలను ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది. ఇందులో దాదాపు 700 కోట్లు గ్రామ పంచాయతీలకు కేటాయించింది. కేంద్రం నిధులిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల పాటు గోప్యంగా ఉంచింది. విషయం తెలిసి సర్పంచుల ఆందోళనకు దిగడంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు బీఆర్ఓ ఇచ్చింది. పంచాయతీరాజ్ అధికారులు ఆగమేఘాలపై బిల్లులు తయారు చేసి రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపారు. ఈ మేరకు పంచాయతీల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేయాల్సి ఉన్నా ఆ తరువాత ఆర్థిక శాఖ పట్టించుకోలేదు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించి పంచాయతీరాజ్ శాఖ పంపిన బిల్లులను పక్కన పడేసింది. గతంలోనూ 1250 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించింది. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉన్న ఓ గ్రామంలోకి 2 ఉగ్రవాదులు చొరబడ్డారని జమ్మూ జోన్ అడిషనల్ డీజీపీ ఆనంద్ జైన్ తెలిపారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి వెళ్లి తాగునీరు అడగ్గా వెంటనే గ్రామస్తులు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఓ ఉగ్రవాది గ్రెనేడ్ విసిరేందుకు ప్రయత్నించడంతో తమ సిబ్బంది కాల్పులు జరిపారని వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో 2 గ్రామస్తులకు గాయాలయ్యాయని వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అటు దొడా జిల్లాలో కూడా ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని జమ్మూ అడిషనల్ డీజీపీ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 1964 జూలై 1న జన్మించిన ఉపేంద్ర డిసెంబర్ 15, 1984లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ దళంలో చేరారు. 40 ఏళ్ల తన సర్వీసులో అనేక స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకం ఆయన్ను వరించాయి. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి ఆమోదం తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు సమర్థించాయి. రష్యా మాత్రం ఓటింగ్కు గైర్హాజరైంది. 3 దశలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్ హమాస్లు తక్షణం అమలు చేయాలని ఈ తీర్మానం కోరింది. భద్రతా మండలి తాజా తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది. కొన్ని అంశాలపై స్పష్టత కావాలని, ఈ ఘర్షణలకు శాశ్వత ముగింపు ఉండాలని పేర్కొంది. మరోవైపు కాల్పుల విరమణకు, యుద్ధానంతరం గాజా పాలనకు సంబంధించిన ప్రణాళికలకు మద్దతు కూడగట్టే ఉద్దేశంతో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. కాల్పుల విరమణ ప్రతిపాదన పట్ల నెతన్యాహు సానుకూలంగా ఉన్నట్లు బ్లింకెన్ చెప్పారు. హమాస్ నుంచి దీనిపై స్పందన రావాల్సి ఉందన్నారు.